నల్గొండ జిల్లా గుర్రంపూడి మండల కేంద్రం పరిధిలోని వద్దిరెడ్డిగూడెం గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని ఈ రోజు గ్రామ పెద్దలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ చిన్న గ్రామ పంచాయతీల వల్లనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, గ్రామాలు విడిపోయినా కూడా మనమందరం సోదర భావంతో మెలగాలని వారన్నారు. అదేవిధంగా ఉద్యోగం కూడా శాంతినగర్ రెండు కట్టి చేయడానికి ముందుకొస్తున్నాం. వాళ్ళు కూడా మనకు గ్రామ పంచాయతీ తీర్మానం చేయడానికి అభినందించారు. చాలా సంతోషం. నమస్కారం. ఈరోజు ప్రత్యేక గ్రామం ఏర్పాటు చేయడం జరిగింది. మన గ్రామ పంచాయతీ ఆమ్లెట్ కూడా శాంతినగర్ వాళ్ళు ప్రత్యేక గ్రామ పంచాయతీ కావాలనే కోరిక మేరకు గ్రామ పంచాయతీ దరఖాస్తు చేసుకోవడం జరిగినది. అందరికి గ్రామ పెద్దలందరూ, గ్రామ ప్రజలందరూ సహకరించి వాళ్ళు మనతోటి స్వభావంతో ఇన్ని సంవత్సరాలు మెలిగిర్రు. మనం కూడా ఏ వాళ్ళకు మనకు వేరే తారతమ్యం లేకుండా వాళ్ళ కోరిక మేరకు మనం కూడా అందరం కలిసి ఏకగ్రీయంగా తీర్మానం చేసి పంపడం మంచిది అనేది నా యొక్క కోరిక. దాన్ని అందరూ సహకరిస్తారని శాంతినగర్ గ్రామాలని ప్రత్యేక గ్రామ పంచాయతీ చేయాలని కోరిక మేరకు పెట్టిన గ్రామ సభకు చేసిన ప్రజలందరికీ, ముఖ్యంగా సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. గత గ్రామ పంచాయతీ ఏర్పడ్డ దగ్గర నుంచి గుర్రంపూడి గ్రామ పంచాయతీని వద్దిరెడ్డిగూడెం గ్రామం ఉండి ఇన్ని రోజులు మనం వాళ్ళతో అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉన్నందుకు, విడిపోతున్నందుకు బాధగానే ఉన్నా వాళ్ళ కోరికను కూడా మనం నెరవేర్చాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా మీ గ్రామాన్ని ప్రత్యేకంగా చేసుకొని బాగా అభివృద్ధి చేసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ, మీ గ్రామాలు కూడా, మీ గ్రామ ప్రజలు కూడా గుర్రంపూడిలో ఉన్నప్పుడు ఎట్లయితే కలిసిమెలిసి అన్నదమ్ములు లెక్కనో అక్కడ కూడా మీరు అన్నదమ్ములు లెక్క కలిసి ఉండి రాజకీయాలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వద్దిరెడ్డిగూడెం శాంతినగర్ తీర్మానానికి చేసిన పెద్దలందరికీ, అలాగే వద్దిరెడ్డిగూడెం గ్రామ ప్రజలకు, శాంతినగర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. అన్న, ఇట్లా గ్రామ పంచాయతీ చేసుకుంటాం మేము, ఇట్లా సంగతి మాకు కూడా కొన్ని ఇట్లా ప్రయోజనాలు జరుగుతాయి అని చెప్పేసి ఒక మాట జెడ్పీటీసీ రవీణ గారికి చెప్పగానే ఆమోదం తెలిపిండు. అలాగే ఎంపీటీసీ సత్తయ్య గారికి, మన అమరేంద్రన్న గారికి, అలాగే సర్పంచ్ గారికి, లాలయ్య గారికి, ఇంకా ఉన్న వార్డు మెంబర్లకు కూడా అందరికీ తెలియజేసి ఇట్లా అనగానే అందరూ కూడా ఏకాభిప్రాయంతో మేమంతా తీర్మానం ఇస్తాం, మీకు ఎలా ఉన్నా కానీ మీరు చేసుకొని మీరు అభివృద్ధి చేసుకుంటా అంటే మాకు ఏం అభ్యంతరం ఎవరికి లేదు, మా అందరికీ సంతోషమే అని చెప్పేసి తెలియజేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అన్న. ఈరోజు ఇక్కడ గ్రామ సభకు వచ్చి మీ అందరూ ఆమోద ముద్ర తెలపడానికి మీ అందరూ మాకు సహకరించినందుకు, మాకు మీ నుంచి విడిపోవడం కొంచెం బాధ అయినా కానీ సరే, మళ్ళీ ఎంపీటీసీ ఎన్నికల్లో అయినా కానీ దాంట్లోనైనా కానీ అందరం కలిసి ఉంటాం కదా. కాకపోతే గ్రామ పంచాయతీ ఒకటి సపరేట్ చేసుకుంటే కొంచెం డెవలప్మెంట్ అవుతుందని ఒక చిన్న ఉద్దేశంతో మిమ్మల్ని అడగడం జరిగింది. మీరందరూ ఆమోదం ముద్ర తెలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా ధన్యవాదాలు అన్న మీ అందరికీ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు.